హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీ జాబ్స్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 7th క్లాస్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే నిరుద్యోగ మహిళకు శుభవార్త అయితే ఇవ్వడం అయితే జరిగింది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు, 7th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, మహిళలకి శుభవార్త అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏ ఒక వేకెన్సీస్ ఉన్నాయి అంటే అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకి మొత్తం పోస్టులు వచ్చేసి 108 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. December 11th నుంచి December 23rd లోపలైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల నియామకం ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు 15 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలు 4, అలాగే అంగన్వాడీ ఆయాలు వచ్చేసి 89 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులకి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు వచ్చేసి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మహిళలు, అంగన్వాడీ ఆయాలు 7th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మహిళలకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అలాగే మీ యొక్క డిస్టిక్ ఎప్పుడు వస్తాయో అప్పుడైతే నేనైతే మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. కాబట్టి మీ డిస్టిక్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఏ డిస్టిక్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది చేయాలి, ఒక నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి అయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. కాబట్టి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ డిస్టిక్ ఏదో. అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు కావాల్సిన అర్హతలు వచ్చేసి నెక్స్ట్ గమనిక అని చూసుకున్నట్లయితే అభ్యర్థులు స్థానికంగా నివాసిస్తూ ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, మహిళలై ఉండాలి, అలాగే మ్యారేజ్ అయితే అయి ఉండాలి. SC/ST క్యాండిడేట్స్ అయితే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 21 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే మీరు SC/ST క్యాండిడేట్స్ అయినట్లయితే మనకి 18 నుంచి 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మిగతా వాళ్ళు 21 నుంచి 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదే ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏ ఒక డాక్యుమెంట్స్ కావాలి అని చూసుకున్నట్లయితే విద్యార్హత ధృవీకరణ పత్రం అంటే 10th క్లాస్ 7th క్లాస్ మార్క్ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి స్థానిక నివాస ధృవీకరణ పత్రం అయితే సబ్మిట్ చేయాలి. SC/ST అభ్యర్థులు అయితే మీరు యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. వితంతువు అయితే మీరు భర్త చనిపోయినట్లయితే మీరు యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇటీవల తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఒక 4 or 5 అయితే పెట్టుకున్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి దరఖాస్తు విధానం డీటెయిల్ చూసుకున్నట్లయితే మీకు ICDS కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం పొందవచ్చు అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, మిగతా సర్టిఫికేట్, అలాగే పాస్పోర్ట్ సైజు అన్నీ మనము తీసుకెళ్ళవలసి ఉంటుంది అనమాట. ICDS కార్యాలయంలో మనం సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే December 23rd సాయంత్రం 5 గంటల లోపలైతే ఒక సబ్మిట్ అయితే డాక్యుమెంట్స్ సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే దరఖాస్తులను పరిశీలించి తర్వాత మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పైతే ఇవ్వడం జరిగింది. ప్రకాశం డిస్టిక్ సంబంధించి అయితే మనకి ఒక రిక్రూట్మెంట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. దరఖాస్తు విధానం వచ్చేసి మనకి డీటెయిల్ అయితే చెప్పాను.
కాబట్టి ఎవరే కానీ మిస్ అవ్వకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి అర్హులైనట్లయితే. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మీ డిస్టిక్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఒక డిస్టిక్ వచ్చినప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మరీ చెప్తున్నా అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.